పెద్దమ్మ పెదనాన్నలకు అతని మీద పెట్టుకున్న నమ్మకం అబద్ధం అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ముందు ఈ సమస్యకి సొల్యూషన్ వెతకాలి. ఎలాగ బా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. నువ్వు అలా కొట్టేస్తాను చెప్తే నాకేంటి అర్థం కాదు బా. వీరు మీద మీ అన్న చెల్లెళ్ళిద్దరికీ పీకల్లోతు కోపం ఉంది కదా? అవును. అయితే మీ ఇద్దరికి రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎలాగా? మీరిద్దరూ గెటప్స్ చేంజ్ చేయాలి. అంటే మాతో ఏదో యాసం కట్టించే డ్రామా ప్లాన్ చేసినావు అన్నమాట. చిన్నప్పుడు నాను మా చెల్లి కలిసి చాలా డ్రామాలు వేసినాం కదేటి. ఇంతకీ డ్రామా ఏంటి సార్? బా ఆ వీరుగడొచ్చాడు. ఈ విషయం గురించి మీకు తర్వాత చెప్తాను. హలో. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. పంపు వైజాగ్ విజిట్ చేయడం, ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ చేయడం, వాహ్ గ్రేట్ న్యూస్. ఎలా అయినా సరే మీరు ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేస్తున్నారు. ఓకే సార్, షూర్ సార్, నేను వెళ్ళి వాళ్ళని కలుస్తాను. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఏదో గుడ్ న్యూస్ అంటున్నారు? మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది గంగా. ఉగాండా నుంచి పంప్ అండ్ తన కూతురైన మొనాకో కలిసి మన వైజాగ్ వస్తున్నారు. అక్కడ ఎంఎన్సీ కంపెనీ ప్లాన్ చేస్తున్నారు. మనం గనక వాళ్ళతో టైఅప్ అయ్యామనుకో ఇక మనకి తిరుగే లేదు. కోట్లలో సంపాదన. మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఎంకే కంపెనీని లెఫ్ట్ లెగ్ తో తనిపడేయచ్చు. అయితే యాగ వెళ్ళి వాళ్ళని కలిసేసి అన్ని వివరాలు మాట్లాడేసి కాంట్రాక్ట్ తీసుకుందాం పదబా. పద. ఇంతకీ వాళ్ళు ఎక్కడుంటారు సార్? సిటీ అవుట్స్కట్స్ లో మ్యాంగో గార్డెన్ ఉంది కదా, అందులో ఉన్నారట. అయితే ఒక గంట ఆగి వెళ్దాము సార్. రాహుకాలం యమగండ కాలం పోతాయి. సరే. అయితే ఈ గ్యాప్ లో మనం టిఫిన్ కానిచ్చేద్దాం పదబా. రంగా, టిఫిన్లంటే సాంబార్ ఇడ్లీ తినడం కాదు. ఉగాండా నుంచి పంపు వాళ్ళు వస్తున్నారు కదా, బ్రెడ్ బటర్ ఎలా తినాలో నేర్చుకుంది కానరా. ఈ విషయం ఇప్పుడెవరికి చెప్పకండి, ఓకే? రుద్ర, ఫారెన్ ఇన్వెస్టర్స్ని పట్టుకొని నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పనిలో ఉన్నావా? నీ ప్లాన్ని సక్సెస్ కానివ్వను. నీకంటే ముందు ఆ ఇన్వెస్టర్స్ని నేను క్యాచ్ చేస్తాను. బా సోర ఎరక సిక్కేసినది. ఇప్పుడేం చేయాలో అర్థమైంది కదా మిస్టర్ పామ్. మెస్ మొనాకో. హలో. హలో వీరు, ఏంటి మీ ఇంట్లో సిచ్యువేషన్? లైన్ నోటీసులు వచ్చాయా? ఇంట్లో అంతా షాక్లో ఉన్నారా? ఎందుకీ ప్రాఫిట్ ఎప్పుడు మాట్లాడుకుందాం? అంతకు 10 times మనకి ప్రాఫిట్ వచ్చే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తగిలింది. ఏం ప్రాజెక్ట్? ఫారెన్ క్లయింట్స్ ఇక్కడ సిటీలో ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారంట. ఆ ప్రాజెక్ట్ ఇషిక వాళ్లకు వచ్చేలా చేయాలని రుద్ర ట్రై చేస్తున్నాడు. సో రుద్ర కంటే ముందే మనం వాళ్ళని కలిసి ఆ ప్రాజెక్ట్ మన సొంతం చేసుకోవాలి. అలాగే, ఎక్కడికి రమ్మంటావు? మ్యాంగో గార్డెన్ ఫామ్ హౌస్కి రండి. డీటెయిల్స్ అక్కడ మాట్లాడుకుందాం. వెంటనే స్టార్ట్ అవుతా. అమ్మా, నేను వంటింట్లో వంట ముగించుకుని వెళ్ళేసరికి ఇల్లంతా పీకి పందిరేసేదమ్మా. గంగ చిన్నప్పటి నుంచి చాలా అల్లరి పిల్ల. బడికి వెళ్ళేటప్పుడు కూడా అంతే. అదేమో అబ్బాయిలు కొట్టడం, వాళ్ళ సార్ పిలిచి మీ అమ్మాయి రౌడీలా తయారవుతుంది, కూతురుగా ఉండడం నేర్పించండి అంటూ మా అమ్మల్ని అనేవాళ్ళు. అంటే గంగకి బాక్సింగ్ లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉన్నాయన్నమాట. దాని అల్లరి భరించలేక వాళ్ళ నాన్న అది నిద్రపోయాక గానీ ఇంటికొచ్చేవారు కాదు. ఏ మాటకా మాట్లాచ్చమ్మా, గంగుంటే మాత్రం భలే సరదాగా సందడిగా ఉంటుంది. తనతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదనుకో. నాకోసారి ఏమనిపిస్తుందో తెలుసా? రుద్రని గంగని మా ఇంట్లోనే ఉండేలా మా దగ్గరికి పంపించేమని మా అన్నయ్యని అడగాలనిపిస్తుంది.
మా అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే గంగంటే మా అన్నయ్య కూడా చాలా ఇష్టం. ఫంక్షన్లో చూసాం కదా, గంగా 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 అంటూ అన్నయ్య, తనేమో పెద్దోరు 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 అంటూ తిరగడం. నాకు భలే అనిపించింది. గంగలాంటి కోడలు దొరకడం నిజంగా మా అన్నయ్య అదృష్టం. అమ్మగారు, నేనొక మాట అడుగుతాను, మీరేం అనుకోరు కదా? అడుగు లచ్చమ్మా. ఇన్నేళ్లుగా మీకు దూరమైపోయిన కూతురు గురించి ఎంతో తప్పించారు కదా. మరి తను వచ్చాక తనతో ఎక్కువ సమయం గడపకుండా దూరంగానే ఉన్నారేంటమ్మా? నేను గమనిస్తూనే ఉన్నాను. మా గంగతో ఉన్నంత చనువుగా మీరు జయతో ఉండడం లేదు. ఎందుకమ్మా? అదేం లేదు లచ్చమ్మా, తనతో చనువుగా ఉండాలని ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, జయ అంత కలివిడిగా అనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా 4 మాటలు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు గదిలోనే ఉంటుంది. ఇంకా తనకి ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియడం లేదు. ఎవరూ లేకుండా ఒంటరిగా పెరిగింది కదా. కుటుంబాలు, అనుబంధాలు, ప్రేమలు అలవాటవడానికి కాస్త సమయం పడుతుందిలే అని నేను కూడా తన్ని బలవంతం చేయడం లేదు. నువ్వన్నట్టుగా గంగతో ఉన్నంత చనువుగా, ప్రేమగా మా జైతో ఉండగలిగే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. తను మీ కన్న కూతురైతే కదమ్మా మీకు ప్రేమ కలగడానికి. అమ్మా, రామ్మా, నీకిష్టమని వంకాయ వేపుడు చేస్తున్నావు. ఇంకేమన్నా కావాలా? స్వీట్ ఏమన్నా చేయమంటావా? వద్దమ్మా, ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది. నేను అలా బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినేసొస్తాను. రెస్టారెంట్గా? మీ నాన్నగారు తెలిస్తే కోపడతారే. పోనీ సినిమాకి వెళ్ళరానా? అది కూడా వద్దంటే నాన్నని నాకు పాకెట్ మనీ ఇమ్మని చెప్పమ్మా. షాపింగ్ చేసి కావలసినవన్నీ కొనుక్కుంటాను. చిన్నగా దోపిడి మొదలు పెడుతుందైతే. మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని అనుకోకండమ్మా. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని చెప్తున్నా. అయ్యగారికి ఇలా బయట తిరుగుడు, అనవసరమైన ఖర్చు చేయడం నచ్చదమ్మా. అమ్మగారికి ఏం కావాలన్నా అయ్యగారే తెచ్చిస్తారు. ఇప్పుడు మీరు ఇలా అడుగుతారు, అయ్యగారు కోప్పడతారు. ఆ అమ్మగారు మీకు చెప్పలేక, అయ్యగారికి చెప్పలేక మధ్యలో నలిగిపోతారు. కొన్ని రోజులు ఓపిగ్గా ఉండండి. మీకేమైనా కావాలంటే అమ్మగారు తెచ్చిస్తారులేండి. నాన్సెన్స్. లచ్చమ్మ చెప్పింది అక్షరాల నిజం చేయ. మీ నాన్నగారి క్రమశిక్షణ నీకు తెలిసిందే కదా. నీకేం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. బయట తిరగడాలు వద్దమ్మా. సరే అమ్మా. అమ్మగారు, మీరు ఉల్లిపాయలు తరగడానికి అదేదో మిషన్ ఆర్డర్ పెడతానన్నారుగా, జయమ్మని ఆర్డర్ పెట్టమనండి. అసలే మార్కెట్లో డూప్లికేట్ సరుకులు ఎక్కువ. మనం అందులో ఏది అసలో ఏది నకిలీయో అస్సలు పోల్చుకోలేం.